హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హౌ టు క్రియేట్ మోజ్ అకౌంట్. ఈ వీడియోలో మనం మోజ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అప్కమింగ్ వీడియోస్లో మోజ్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి అండ్ మోజ్ నుంచి మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి, మానిటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, వీటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే యూట్యూబ్ కాకుండా వేరే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మనం మనీ ఎలా సంపాదించాలి అనే విషయాన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీ ఎర్నింగ్ అనేది యూట్యూబ్ నుంచి కాకుండా ఫేస్బుక్ నుంచి ఎలా సంపాదించాలి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎలా సంపాదించాలి, మోజ్ నుంచి ఎలా సంపాదించాలి, ఇలా అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి కూడా మనం మనీ ఎలా సంపాదించాలి అనే ప్రాసెస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా మోజ్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా మీరు ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మోజ్ అని సెర్చ్ చేయండి. సో ఈ మోజ్ యాప్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. సో ఓపెన్ చేయగానే దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇక్కడ తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కింద ప్రొఫైల్ అని ఉంటుంది. సో ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. సో ఇక్కడ మనం మోజ్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఆర్ లాగిన్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్తో అన్నా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే గూగుల్ మెయిల్ ఐడి నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఫేస్బుక్ నుంచి అయినా క్రియేట్ చేసుకోవచ్చు. సో మొబైల్ నెంబర్ నుంచి అవైలబుల్గా ఉన్న వాళ్ళు మొబైల్ నెంబర్ నుంచి అయితే క్రియేట్ చేసుకోండి, లేకపోతే మెయిల్ ఐడి నుంచి అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, మొబైల్ నెంబర్ నుంచి అయినా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద యాక్సెప్ట్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఏజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో మీ నేమ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ప్రొఫైల్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనం ప్రొఫైల్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. మన ప్రొఫైల్ని మనము ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రొఫైల్ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బయోని కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చేంజ్ ప్రొఫైల్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు మీ ప్రొఫైల్ పిక్చర్ని అయితే ఇక్కడ చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీరు ఇక్కడ బయోని కూడా యాడ్ చేసుకోవచ్చు, జెండర్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మనం ఎంతమంది ఫాలోయింగ్ అవుతున్నాం, తర్వాత లైక్స్ మనకి ఎన్ని వచ్చాయనేది కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మెసేజెస్ మనకు డైరెక్ట్ మెసేజెస్ ఎవరైనా మనకు చేశారనుకోండి, ఇక్కడ మెసేజెస్ కూడా షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఎన్ని లైక్స్ వచ్చాయనేది ఇక్కడ లైక్స్ సింబల్ ఉంది కదా, ఆ సింబల్లో మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి ఇక్కడ లైక్ సింబల్లో మనకు షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు 0 వీడియోస్ అనేది అప్లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏమైతే చూపించడం లేదు. ఒకవేళ మనం అప్లోడ్ చేసినట్లయితే ఇక్కడ మన వీడియోస్ అన్ని ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది, మనం ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినాం అనేది. నెక్స్ట్ ఇక్కడ పైన 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మోజ్ స్పాట్ కానీ, క్రియేటర్ టూల్స్ అని, మొబైల్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ కానీ, డేటా సేవర్ కానీ, ఎక్కువ డేటా కన్జంప్షన్ జరుగుతుంటే మనం ఇక్కడ డేటా సేవర్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. మన ప్రైవసీ సెట్టింగ్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. మన ప్రొఫైల్ ఎవరికైనా షేర్ చేయాలనుకున్నా ఇక్కడ షేర్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మనం మన ప్రొఫైల్ని వేరే వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యాలెట్ అని ఉంది, మేనేజ్ పేమెంట్స్ అని ఉంది. నెక్స్ట్ కంటెంట్ లాంగ్వేజ్ కూడా మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం వీడియోని అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్లోడ్ ఫస్ట్ వీడియో అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయొచ్చు. లేదా ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసినా మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా ఇందులోనే మీరు వీడియోస్ అనేది రికార్డ్ చేయాలనుకుంటే ఇలా రికార్డ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఎడిట్ చేసుకున్న వీడియోస్ ఉన్నట్లయితే ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ కింద గ్యాలరీ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు ఎడిట్ చేసుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. మ్యూజిక్ యాడ్ చేసుకోవాలన్నా, లేదా వీడియో లెంత్ ఎంత ఉండాలి, 15 మినిట్సా 30 సెకండ్సా అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద టైమర్ గా ఉంటుంది, టైమర్ను కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి, ఫిల్టర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాకి షిఫ్ట్ కావాలంటే పైన ఇక్కడ రైట్ సైడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు మీ కెమెరాని బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాగా షిఫ్ట్ చేసుకోవచ్చు. వీడియో రికార్డ్ చేయడం స్టాప్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇంటూ మార్క్ ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి మీరు బ్యాక్ అయితే రావచ్చు. మన ప్రొఫైల్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ పైన షేర్ అనే ఆప్షన్ ఉంది కదా సింబల్, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా షేర్ చేసుకోవచ్చు, లేదా ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు షేర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రియేటర్ టూల్స్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మోజ్ ఫర్ క్రియేటర్స్ అని ఉంటుంది. ఒకవేళ మీరు మోజ్లో సెలెక్ట్ కావాలంటే ఇక్కడ మోజ్ ఫర్ క్రియేటర్స్ ఉంటుంది. సో ఆ టూల్ని మీరు యాక్టివేట్ చేస్తే కనుక మీరు మోజ్ నుంచి మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్టార్ట్ నవ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో దీన్ని MFC అని అంటారు అనమాట, మోజ్ ఫర్ క్రియేటర్ అని. సో మనం మోజ్ ఫర్ క్రియేటర్కి సెలెక్ట్ కావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే పూర్తి చేయాలి. ఇవన్నీ మనం పూర్తి చేసినట్టయితే మనం మోజ్ ఫర్ క్రియేటర్స్కి ఎలిజిబుల్ అనమాట. మనకి యూట్యూబ్లో మనం 4000 వాచ్ టైం 1000 సబ్స్క్రైబర్స్ ఎలా అయితే కంప్లీట్ చేయాలో దీంట్లో కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది మనం పూర్తి చేసినట్టయితే మనం మోజ్ నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మోజ్ ఫర్ క్రియేటర్స్ లెవెల్స్ అయితే ఉన్నాయి. ఈ లెవెల్స్ అన్ని మీరు కంప్లీట్ చేసినట్టయితే మీరు కూడా మోజ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ MFC లెవెల్స్ అయితే ఇక్కడ కింద మనకు ఉన్నాయన్నమాట. న్యూ స్టార్ అని, రైజింగ్ స్టార్ అని, రాక్ స్టార్ అని, సూపర్ స్టార్ అని, మెగా స్టార్ అని, రాయల్ స్టార్ అని ఇక్కడ కొన్ని లెవెల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కింద స్టార్ట్ యువర్ జర్నీ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ అని ఉంది. ఈ లెవెల్ని మనం పూర్తి చేయాలంటే, ఇది అన్లాక్ కావాలంటే మనం వచ్చేసి కనీసం 3 వీడియోలను అప్లోడ్ చేయాలి లాస్ట్ 10 రోజుల్లో. తర్వాత మన ప్రొఫైల్ని మనం సెట్ చేసుకోవాలి. మన ప్రొఫైల్ని మనం సెట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ కంప్లీట్ అని అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ స్క్రోల్ చేసుకున్నట్టయితే న్యూ స్టార్ అయితే ఉంది. న్యూ స్టార్లో కూడా మనం ఈ లెవెల్ మనకు అన్లాక్ కావాలంటే కింద ఉన్నవన్నీ మనం పూర్తి చేయాలి. సో ఈ లెవెల్స్ అన్నీ మనకు అన్లాక్ కావాలంటే మనం కన్సిస్టెంట్గా రీల్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటే మన రీచ్ని బట్టి, మనకు వచ్చే ఫాలోవర్స్ని బట్టి, మనకు వచ్చే వ్యూస్ని బట్టి, మనకు వచ్చే ఎంగేజ్మెంట్ని బట్టి మనకి ఈ లెవెల్స్ అనేది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎన్ని ఎక్కువ రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటే మీకు అంత బెనిఫిట్ ఉంటుంది. సో అలాగే మీరు రీల్స్లో కూడా మీ ఓన్ కంటెంటే మీరు అప్లోడ్ చేయండి. ఏవి పడితే అవి అప్లోడ్ చేయకండి. వేరే వాళ్ళ వీడియోస్ రికార్డ్ చేసుకున్నవన్నీ తీసుకొచ్చి మీరు మీ దాంట్లోకి అయితే అవి అప్లోడ్ చేయకండి. అలా చేస్తే మీకు మోజ్ ఫర్ క్రియేటర్స్లో మీరు సెలెక్ట్ అవ్వడం కష్టం అనమాట. సో ఓన్ కంటెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో అలాగే మీకు మోజ్ ఫర్ క్రియేటర్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి అప్పుడప్పుడు గిఫ్ట్ కూడా వస్తూ ఉంటాయి మోజ్ నుంచి. సో ఎప్పుడైనా మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు, మోజ్ నుంచి కొన్ని గిఫ్ట్స్ అయితే మీకు పంపించడం జరుగుతుంది. మీరు కన్సిస్టెంట్గా మీ ఓన్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్లయితే, ఎక్కువ మంది ఫాలోవర్స్ కానీ ఎక్కువ మంది ఎంగేజింగ్గా మీరు వీడియోస్ చేస్తున్నట్లయితే, వాళ్ళ దృష్టికి మీ వీడియోస్ కనుక వెళ్ళినట్లయితే వాళ్ళు రివ్యూ చేసి మీకు గిఫ్ట్స్ కూడా పంపించడం జరుగుతుంది. సో ఫైనల్గా మీరు మోజ్లో MFCకి సెలెక్ట్ కావాలంటే మీరు ఓన్ వీడియోస్ అప్లోడ్ చేస్తేనే మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయకండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మోజ్ నుంచి ఎలా సంపాదించాలి అండ్ మోజ్లో వీడియోస్ అనేది, రీల్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియోస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.